హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉండే మార్వాడి స్టైల్ ఆలు పరాటా రెడీ. చిన్న చిన్న టిప్స్తో మంచిగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, సోంపు, సాల్ట్, ఆయిల్ వేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా స్మూత్గా ఉండే చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు పొటాటోస్ని ఉడకబెట్టేసుకొని చన్నీళ్ళలో వేసి పీల్ తీసి ఇలా తురుముకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన ఆనియన్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ కూడా చాలా సన్నగా తరుక్కోవాలి. పసుపు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, సోంపు, కారం, రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా కలిపేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసి మంచిగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని చిన్న సైజు చపాతీలా చేసి ఆలు స్టఫ్ని పెట్టేసి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడే కొంచెం మొరాన్ని అద్దేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పక్కల అద్దేసి చేత్తో ఒకసారి నొక్కిన తర్వాత చపాతీ కర్రతో లైట్గా స్ప్రెడ్ చేస్తూ మొరం పిండి వేసుకుంటూ ఇలా పాన్ మీద 2 పక్కల ఆయిల్ వేసి మంచి రోస్ట్గా వేయించేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా అండ్ నోట్లో వేసుకోగానే కరిగిపోయి ఆలు పరాటా రెడీ అయిపోయిద్దండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని గ్రీన్ చట్నీతో, రైతాతో తింటే సూపర్ ఉంటుంది. ఫుల్ లింక్ ఛానల్లో ఉంది, చూడండి.